హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నయా వ్లాగ్స్. ఈరోజు నేను మా తమ్ముడు కలిసి ఇంకా మేము సెక్రటేరియా సైడ్ వెళ్దాం అనుకున్నాం. ఇంకా మెట్రోలో స్టార్ట్ అయిపోయాం. దిల్సుఖ్ నగర్ నుంచి ఖైరతాబాద్ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి దిగేసినాక ఇంకా ర్యాపిడో పెట్టుకుని స్టార్ట్ అయ్యాం. మేము అక్కడి నుంచి డిస్టెన్స్ అరౌండ్ 2 కిలోమీటర్స్ అలా ఉంది, అందుకే మేము ర్యాపిడో పెట్టుకున్నాం. అది అయిపోయాక ఇంకా వ్యూ చూడండి. మేము ఎల్లకెళ్ళక ఆఫ్టర్నూన్ 3కి వెళ్ళామన్నమాట, మంచి ఎండలో. అందుకే ఇంకా ఆ ఎండకు భయపడి ఇంకా ప్రసాద్ ఐమాక్స్ కన్నా వెళ్దామని వెళ్ళాము. అసలు లుక్ ఎట్ ద వ్యూ గైస్, ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇంకా ప్రసాద్ ఐమాక్స్కి వచ్చి ఇంకా మా తమ్ముడికి ఐస్ క్రీమ్ తిందామంటే ఇంకా తినడానికి వచ్చి మెక్డీలో ఇది తీసుకున్నాం మేము. తర్వాత గేమింగ్ జోన్ మొత్తం ఒక రౌండ్ వేసి ఫుల్గా మొత్తం తిరిగాం, బాగుంది. అది అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ మేము కేఎఫ్సీకి వచ్చి కేఎఫ్సీలో ఈ మీల్ ఆర్డర్ చేసుకున్నాం. అది అయిపోయాక ఇంకా మా తమ్ముడు ఇలా వచ్చి ఫిష్ పా చేయించుకుంటానంటే చేయించుకుని మేము బయటకు వచ్చాక ఇంక ఇక్కడ పార్క్కి వచ్చాం, ఎన్టీఆర్ గార్డెన్స్కి. ఇంకొచ్చి ఎంట్రీ టికెట్, బై ద వే ఎంట్రీ టికెట్ ఆన్లైన్ కూడా ఉంది, ఆఫ్లైన్ కూడా ఉంది. అక్కడ స్కానర్ ఉంది కదా, స్కానర్తో స్కాన్ చేస్తే వస్తుంది. ఇంకా చాలా బాగుంది వ్యూ అయితే. మంచి ఒక 4:30 ఆ టైంకి వెళ్ళాం, మంచి టైంకి వెళ్ళాం, బాగుంది వ్యూ మొత్తం. కొద్దిగా సన్సెట్ టైంలో నాకైతే బాగా అనిపించింది అన్ని చెట్లు చూపించాక. ఇంక ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదో వాటర్ రైడ్ ఉందంటే నేను మా తమ్ముడు కలిసి ఎక్కామన్నమాట. పైనుంచి వ్యూ బాగుంది. అరౌండ్ దీని టికెట్ 200 ఎంతో పర్ హెడ్. ఇంకా ఇద్దరే ఇక్కడ, నాకైతే ఫుల్ భయం వేసింది. ఆడు ఎంజాయ్ చేశాడు కానీ నాకు చాలా భయం వేసింది. ఇంక ఇటువైపు మేము బోటింగ్ అని వెళ్ళాం కానీ వాటర్ చెత్తలా ఉన్నాయి. ఇంక వెనక్కి వచ్చి మళ్ళీ మేము బయటకు వచ్చాం అన్నమాట. బయటకు వచ్చి ఇంకొక సోడా తాగి ఇంకా మేము స్టార్ట్ అయ్యాము అసెంబ్లీ సైడ్ వెళ్దామని. ఇంక ఇటు సైడ్ వచ్చి ఫుల్ అసెంబ్లీ అవన్నీ చూసుకుని ఇంకా హుస్సేన్ సాగర్ దగ్గరికి వెళ్దామని ఎంట్రీ టికెట్స్ అవి తీసుకున్నాం. ఇక్కడ ఆన్లైన్, పక్కన ఆఫ్లైన్ మాట. ఇంకా అయిపోయాక ఇంకా మేము గేట్ నెంబర్ 3 నుంచి వెళ్తున్నాం. ఇంకా ఒక 20 మినిట్స్ అలా నుంచున్న తర్వాత ఫైనల్లీ మా టర్మ్ అయితే వచ్చింది. చూసారు, లైన్ బాగానే ఉంది. మొత్తానికి ఒక 20 మినిట్స్ మేము అలా నుంచున్నాం లైన్లో. తర్వాత మా టర్మ్ వచ్చింది, మేము బోట్లోకి ఎక్కేసాము. మేము మంచి సన్సెట్ టైంలో వెళ్ళాం. వ్యూ అయితే చాలా బాగుంది అసలు. అక్కడి నుంచి మంచిగా బోటింగ్ కూడా బాగా అనిపించింది నాకు. అది అయిపోయాక ఇంక ఇక్కడికి వచ్చాం. మేము సన్సెట్ టైంలో వెళ్ళేటప్పటికి అసలు లైటింగ్ లేదు, సో అందుకని చెప్పేసి అసలు ఫోటోలు రాలేదు సరిగ్గా. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇదర్ ఎర్లీగానే వెళ్ళాలి, లేకపోతే నైట్ అన్నా వెళ్ళాలి. మంచి లైట్ కావాలంటే ఎదిగని టైంలో వెళ్తే నాకు అవుతారు. ఇంకొచ్చి బయటికి ఇంకా ఫోటోలు తీసుకున్నాం కొన్ని. నాకు ఆ వ్యూ నచ్చి మంచిగా తీసుకున్నా. ఇంకోండి మా తమ్ముడు ఈ జంపింగ్ ఎక్కాడు కానీ నేను ఎక్కాను కానీ ఫుల్ నాకు భయం వేసింది. ఆడైతే బాగా ఎంజాయ్ చేశాడు కానీ నాకు ఇలాంటి భయం. ఆడు ఫోర్స్ చేస్తే ఇంకా నేను ఎక్కాను కానీ నేనైతే వెంటనే దిగేసాను 2 రౌండ్స్కే. ఆడైతే బాగా ఎంజాయ్ చేశాడు. నా పక్కనున్న అమ్మాయిలు కూడా అంత భయపడలేదు, నేను అంత భయపడ్డా. తర్వాత మేము ఇలా బిర్లా మందిర్కి వచ్చాం. ఇంకా ఆ రోజు బిర్లా మందిర్లో అయితే క్రౌడ్ చెప్పలేనండి. అసలు నా లైఫ్లో బిర్లా మందిర్ అంత క్రౌడ్ ఎప్పుడు చూడలేదు నేను. అసలు నేను ముందు 2 టైమ్స్ వెళ్ళాను కానీ అంత క్రౌడ్ లేరు. బై ద వే ఆ రోజు ఫోన్స్ అలౌడ్ ఏమో, ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ ఫోన్ పట్టు కూర్చున్నారు. లుక్ ఎట్ ద వ్యూ గైస్, చాలా బాగుంది. దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. బాయ్ గైస్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్.